గ్రామాల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు చాలా కీలకం. అలాంటి నిధుల ఆలస్యంతో పల్లెల అభివృద్ధిపై ఎఫెక్ట్ పడింది. ఇటీవల కేంద్రం తొలి విడత ఫండ్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసింది సర్కార్. ఇక మిగిలిన నిధులు పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు 2 నెలలు మాత్రమే ఉంది. గడువులోపు పెండింగ్ నిధులు మంజూరు చేయాలని కోరుతుంది రాష్ట్ర సర్కార్. నిధుల కొరతతో ఇబ్బంది పడే గ్రామ పంచాయతీలకు ఊరట దక్కనుంది. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులు అభివృద్ధికి ఉపయోగపడనున్నాయి. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు ఆలస్యం కావడంతో 2 ఏళ్ల నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించి నిధుల కొరత వెంటాడింది. దీంతో గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర సర్కార్. దీంతో ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులకు లైన్ క్లియర్ అయింది. వచ్చే మార్చిలోపు గడువు పూర్తవుతుండటంతో రాష్ట్రానికి 3,000 కోట్ల నిధులు రావాల్సింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో 2024-25 సంవత్సరానికి 1,500 కోట్లు, 25-26 ఆర్థిక సంవత్సరానికి 1,500 కోట్లు కలిపి మొత్తం 3,000 కోట్ల నిధులు రావాల్సింది. అయితే ఇందులో తొలి విడతలో భాగంగా 259 కోట్ల 36 లక్షల నిధులు విడుదల చేసింది కేంద్ర సర్కార్. మిగతా నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి నాటికి గడువు పూర్తి కావస్తుండటంతో గడువును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పంచాయతీలకు రావాల్సిన నిధుల అంశంలో అన్యాయం జరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడతలో నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది. మిగతా నిధులు కూడా ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కోరింది సర్కార్.